అనే ఉద్దేశంతో స్టార్ట్ అయ్యాం. వస్తూ వస్తూ ఆ ఊరు దాటి ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ ఊర్లో కూడా దేవుడే ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా పోయొద్దామని ఆ 2 గ్రామాలలోకి వెళ్ళి నిజంగా మీరు చేసేటువంటి పెద్ద తలంపుతో మా వాళ్ళందరూ సాయంత్రం రమ్మంటే కాదు, కళ్యాణాన్ని తిలకించాలి, కళ్యాణం రావాలన్నా నేనే రావడం కొంచెం లేట్ అయింది. ఘనంగా నిర్వహించారు. మీరందరూ కూడా మంచి పూజారి చేత ఈ గ్రామం బాగుండాలి, మన పిల్లలందరూ బాగుండాలి, మనం అందరం బాగుండాలని బాగా పూజ చేయించినందుకు మీకు అందరికీ కూడా అభినందిస్తున్నా. మీ కళ్యాణంలో నేను కూడా తోడుగా ఉండాలి. పెద్దవాళ్ళ దగ్గరకు పోయేటప్పుడు ఒట్టి చేతులతో పోకూడదన్నట్టు రాముడి యొక్క కళ్యాణానికి పోయేటప్పుడు ఒట్టి చేతులతో పోకూడదనే ఉద్దేశంతో నేను కూడా మీ ఊరు గ్రామానికి ఒక 50,000 రూపాయలు ఇద్దామని ఇక్కడికి తీసుకొచ్చా. అది 2 కవులు పెద్ద కాపు. నేను కూడా ఈ గ్రామానికి ఎంతో కొంత నాకు ఆ శ్రీరాముడు కానుకగా ఇవ్వాలనే ఒక ఆలోచనతో వచ్చాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సాయంత్రం కూడా హ్యాపీగా జరుపుకోండి, మీకు ఏ ఒక్క ఇబ్బంది రాదు. నేను పోలీసులు కూడా చెప్పాను, మీ జోలికి ఎవ్వరు రారు. మీరు బాగా ప్రశాంతంగా ఇబ్బందులు లేకుండా కాపులందరూ కూర్చొని నాయకులందరూ కూర్చొని ఘనంగా చేసి పిల్లలందరినీ ఆనందింపజేయండి. అదే నిజమైన శ్రీరామనవమి. అందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.